సిపిఐ మాజీ ఎమ్మెల్యే ఏఐటీసీ నాయకులు అత్తులూరి సర్వేశ్వరరావు ఆశయాలను ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు ఏఐటీసీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక వైఎంహెచ్ఎస్ సెంటర్లో ఉన్న అత్తులూరి సర్వేశ్వరరావు స్మారక స్తూపం వద్ద సర్వేశ్వరరావు 44వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏఐటీసీ అనుబంధ ఏలూరు పట్టణ టొబాకో మర్చెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిపారు. ఈ సందర్భంగా ఏఐటీసీ పతాకాన్ని బండి వెంకటేశ్వరరావు ఆవిష్కరించగా సర్వేశ్వరరావు స్మారక స్తూపానికి టొబాకో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బోరగడ పోతురాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు, పుప్పాల కన్నబాబు మాట్లాడుతూ సర్వేశ్వరరావు ఏలూరు సత్యనారాయణపేట కౌన్సిలర్గా మరియు ఏలూరు ఎమ్మెల్యేగా ఏలూరు పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. వీరమాచినేని విమలాదేవి సిపిఐ ఏలూరు ఎంపీగా, సర్వేశ్వరరావు ఎమ్మెల్యేగా ఏలూరు జూట్ మిల్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, తమ్మిలేరు నుండి ఏలూరు ప్రజలకు వరద నివారణకు ఏటిగట్టు పటిష్టతకు విశేష కృషి చేశారని వారు పేర్కొన్నారు. అత్తులూరి సర్వేశ్వరరావు ఏలూరు పట్టణంలో టొబాకో వర్కర్స్ యూనియన్, జట్లు, లాగుడు బండ్ల కార్మిక సంఘంతో పాటు అనేక కార్మిక సంఘాలను నిర్మాణం చేసి వారి హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారని వారు గుర్తు చేశారు. సర్వేశ్వరరావు పోరాట స్ఫూర్తిని నేటి కార్మిక వర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ఆదర్శంగా తీసుకోవాలని వెంకటేశ్వరరావు, కన్నబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టొబాకో వర్కర్స్ యూనియన్ నాయకులు చింతా సాంబశివరావు, పసుపులేటి బాపిరాజు, తలపంటిరావు, గంగరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అత్తులూరి సర్వేశ్వరరావు గారు వర్ధంతి సందర్భంగా మన టొబాకో వర్కర్స్ యూనియన్కి సంబంధించి ఈరోజు అత్తులూరి సర్వేశ్వరరావు గారికి నివాళులర్పిస్తూ ఆయన స్మరించుకుంటూ ఆయన ఈ సంఘాలకు చేసిన సేవని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఆయన వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఏలూరులో ఉన్న టొబాకో వర్కర్స్ యూనియన్, ఇతర ఏఐటీసీ కార్మిక సంఘాలని బలోపేతం చేస్తూ ఆ సంఘాల వాళ్ళ కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన అత్తులూరి సర్వేశ్వరరావు గారు. అదే కాక మన ఇది కోనరంగ ఏరియా ఏం పేటది సత్యనారాయణపేట అక్కడ కౌన్సిలర్గా పనిచేస్తూ, కౌన్సిలర్ తర్వాత ఏలూరు ఎమ్మెల్యేగా కూడా పనిచేసి ఏలూరు ప్రజలకు కూడా అనేక సేవలు చేసిన అత్తులూరి సర్వేశ్వరరావు గారు మా అటువంటి నాయకులు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. అలాగే మన యూనియన్కి సంబంధించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉద్యోగ కార్మికులు ఉన్నారో వాళ్ళ హక్కులు కాలరాస్తూ మరింత బానిసత్వంగా తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుచేత ఇప్పటికైనా మనకు యూనియన్లు అన్నీ కూడా ఏఐటీసీ కార్మిక సంఘాలు కూడా భవిష్యత్తులో మన హక్కుల కోసం పోరాటానికి ముందుకు రావాలని, మరింత పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.